మహబూబాబాద్ జిల్లా మాదాపురం గ్రామానికి చెందిన కంబాల సంపత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది. సిరియల్ మండలం ఎంఈఓ లచ్చిరామ్ను వెంటనే విధుల నుండి తొలగించాలని కొరవి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఎంఈఓ లచ్చిరామ్ వేధింపులు, పోలీసుల బెదిరింపులకు తాళలేకే మనస్తాపానికి గురైన సంపత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని సూర్యప్రకాష్ చెప్పారు. క్రిమినల్ చరిత్ర కలిగిన సిరోల్ ఎంఈఓ లచ్చిరామ్ వెంటనే విధుల నుండి తొలగించాలని, లేకుండా దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కోళ్ళ ఫారం తన బిజినెస్ చేసుకుంటూ రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు ఊర్లలో చిచ్చులు పెట్టి అనేక మందిని అవమానాలు పరుస్తూ ఈరోజు తన సొంత ప్రయోజనాల కోసం ఈరోజు అక్కడ ఉన్నటువంటి కోళ్ళ ఫారం దగ్గర ఉన్నటువంటి వేరే అతని భూమి కంబాల సంపత్ అనేటువంటి ఆయన భూమిలో అక్రమంగా రోడ్డు సీసీ రోడ్డు నిర్మించి, యాక్చువల్లీ సీసీ రోడ్డు నిర్మించాలంటే ప్రజా అభిప్రాయాల మేరకు ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి సీసీ రోడ్డు తన నిధులు పెట్టుకొని తనకు అవసరంగా అనుగుణంగా సీసీ రోడ్డు వేసుకున్నాడు. సీసీ రోడ్డు వేసుకుంటే తప్పేం కాదు, కానీ అది ప్రజా అవసరాల కోసం వేయించుకోవాలా. కానీ అదే నా భూమిలో ఎందుకు వేసామని చెప్పేసి కంబాల సంపత్ అనేటువంటి ఎంఈఓ లచ్చిరామ్ నాయక్ ని అడిగినందుకు ఏం చేసుకుంటావో చేసుకోపో, నేను చంపేస్తా అని చెప్పేసి బెదిరిస్తే ఆయన ఈరోజు ఆత్మహత్య కారణానికి ఈరోజు పాల్పడ్డాడు. ఇదే విషయంపై కంబాల సంపత్ అనేటువంటి వ్యక్తి నాకు న్యాయం చేయాలని చెప్పేసి పురి మండలం ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళు వెళ్తే ఈరోజు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఈరోజు